హాయ్ అండి, ఏంటి చూపించేస్తున్నాను అనుకుంటున్నారా? ఈజీ ప్రాసెస్ అండి, ఫటాఫట్ ధనాధన అయిపోతుంది. వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూసేయండి. చూడండి, ఓన్లీ మైదా బొంబాయి రవ్వ లైట్ గా అంతే అండి. చాలా చాలా టేస్టీ అండి. నేనైతే తిని చూపించేసా. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీ అండి. వెళ్ళిపోద్దామా, చేసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చూడండి, ఈరోజు అయితే క్రిస్పీగా టేస్టీగా చూడండి, నేను ఆనియన్స్ అయితే 4 వేసుకున్నానండి. ఇలాగా సన్నగా అయితే కట్ చేసేసుకున్నా. చూడండి, ఇలా అయితే 4 కట్ చేసుకున్నానండి. ఇలా సన్నగా రావాలండి. పచ్చిమిర్చి అయితే నేను ఒకటే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా చూడండి, కరివేపాకు అయితే 5 రెమ్మలు తీసుకోండి ఫ్రెండ్స్. శుభ్రంగా కడిగి ఆరబెట్టిన కరివేపాకు అండి. ఇలా అయితే వేసేసుకోండి. చూడండి, కొంచెం బేకింగ్ సోడా, నేను 1 స్పూన్ అయితే సాల్ట్ వేసేసుకుంటున్నానండి. 1 స్పూన్ ఫుల్గా వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇలాగైతే ఫ్రెష్ చేసుకోవాలండి. దేనికి అని అనుకుంటున్నారా? ఈ రోజు అయితే మనం శుభ్రంగా మైదా పిండి వడ వేసుకుంటున్నాం. చాలా చాలా టేస్టీ అండి. ఇలా అయితే ఫ్రెష్ చేసేసుకోండి. ఇలా అయితే ఫ్రెష్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు బాగా పట్టాలండి. కరివేపాకు స్మెల్, ఉప్పు స్మెల్ బాగా పట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే సింపుల్గా చెప్తున్నానండి నేను. ఓన్లీ కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇలా అయితే ఫ్రెష్ చేస్తున్నాం కదా. చూడండి, కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మైదా పిండి అండి. నేనైతే మనకు తగినంత వేసుకోవచ్చండి. నేనైతే 3 స్పూన్లు వేసుకుంటున్నా. ఫుల్గా పెద్ద స్పూన్ అండి ఇది. చూడండి, బొంబాయి రవ్వ, సూజీ రవ్వ, బొంబాయి రవ్వ ఇలా ఇదైతే 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఇలా అయితే వేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే పోసుకుందాం. ఇలా అయితే కలిపేసుకోండి ఫ్రెండ్స్. చపాతీ ముద్ద అయ్యేలా దాకా కలిపేసుకోండి. బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీ అండి, సూపర్గా ఉంటాయి. మైదా పిండి వడ అండి ఇది. ఇలా అయితే కలిపేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, పిండి సరిపోతే 1 స్పూన్ వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే తక్కువగానే ఉండాలి. 1 స్పూన్ అయితే వేసుకుంటున్నా. వాటర్ అయితే కొంచెం పోసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ పోసాం కదా, చూసుకుని పోసుకుందాం. పిండి తక్కువ ఉండాలండి, ఉల్లిపాయలు అయితే ఎక్కువగా ఉండాలి. టేస్ట్ అయితే బాగుంటుంది. చాలా చాలా టేస్టీ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి, ఆయిల్ కాగే లోపల కొంచెం అయితే నానబెట్టేసుకుందాం. చూడండి, ఇలా అయితే చపాతీ ముద్దలాగా అయిపోయింది కదా. చాలా టేస్టీ అండి. చూడండి ఫ్రెండ్స్, సూపర్ కదా. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బాండ్లీ వచ్చి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే తగినంత వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇంత వేసుకుంటున్నాను. ములగాలండి మనం వేసిన కూడా. కొంచెం వాటర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడే పెట్టేసుకోండి సైడ్ అయితే.
చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా, ఇది కూడా నానిపోయిందండి. సాల్ట్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇలా కవర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే అప్లై చేసుకోండి. స్టవ్ అయితే స్లోలో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. వాటర్ అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా తడి చేసుకున్న తర్వాత ఇలా అయితే ముద్ద తీసుకోండి ఫ్రెండ్స్. మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ తీసుకోవచ్చండి. నేనైతే ఈ సైజ్ తీసుకుంటున్నా. ఇలా అయితే చుట్టేసుకోండి చపాతీ ముద్దలాగా. ఇలా ఆయిల్ అన్నా అప్లై చేసుకోవచ్చండి, వాటర్ అన్నా అప్లై చేసుకోవచ్చు. ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ వేసుకోవచ్చండి. నేనైతే ఈ సైజ్ వేసుకుంటున్నా, ఇంత మందంగా వేసుకుంటున్నా. చాలా చాలా టేస్టీ అండి. రెండోది చూడండి, ఇలా అయితే పెట్టేసుకోండి. లైట్గా వాటర్ అయితే అప్లై చేసుకోండి. ఇలా అయితే ఫ్రెష్ చేసుకోండి. మనకు పలసగా కావాలంటే పలసగా వేసుకోవచ్చండి, దలసరిగా కావాలంటే దలసరిగా వేసుకోవచ్చు. నేనైతే ఇలా అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకటే సరిపోతుంది కదండి. లేకపోతే కొంచెం ఇదైతే ఇలా అడ్జస్ట్ చేసుకుని ఇలా అయితే వేసేసుకోండి. చాలా టేస్టీ అండి, సూపర్ ఉంటాయండి. అసలు సైజ్ మట్టుకి ఇదే సైజ్ వేసుకోండి, చాలా బాగుంటాయి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, బాగా కుక్ అవుతాయండి. మనం లైట్గా పిండి వేస్తాం కదా, ఆనియన్స్ అయితే ఎక్కువ. చూడండి, ఇలా అయితే వేసేసుకోండి. చాలా టేస్టీ అండి. ఫస్ట్ వేగింది అవుతాయి. చూడండి, ఇక్కడ వేసేస్తున్నామండి. చూడండి, కుక్ అయిపోయిందో పెట్టేసుకోండి. చూడండి, ఇదైతే బాగా కలర్ వచ్చేసింది కదా. ఇంత మించి కలర్ వద్దండి, ఆనియన్స్ కదా, చాలా బాగుంటుంది. ఆయిల్ అయితే నీట్గా చుక్క చుక్క కింద పడిన తర్వాత ఆయిల్ లేనప్పుడైతే ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. వావ్, చూడండి, అన్నీ కూడా ఇలా పెట్టేసుకుందాం. ప్లేస్ ఉంది కదా, ఇంకొకటి వేసేసుకుందాం. పిండి అయితే లైట్గా వేసుకోండి ఫ్రెండ్స్. 4 స్పూన్లు 3 స్పూన్లు వేసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదైతే తిరిగేసేసుకుందాం. కలర్ చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కదా, చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా టేస్టీ కూడా. ఆనియన్స్ కదండి, చాలా సలవ అండి, చాలా మంచిది. మైదా పిండి అయితే కొంచెం వేసుకుంటున్నాము. చాలా టేస్టీ అండి. మైదా పిండి, బొంబాయి రవ్వ, శనగపిండి అది గ్యాస్ అది ఉన్నవాటి అది పడదు కదా, అందుకని చెప్తున్నానండి. ఈ మోడల్గా అయితే చేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. టేస్ట్ అయితే అదృష్టండి. శనగపిండి మీద కూడా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు నచ్చితేనే. లోపలంతా కుక్ అయిపోతాయండి. లైట్గా పిండి ఉంది కదా, అది బేకింగ్ సోడా ఒకటి వేసుకున్నాం కదా, డౌటే లేదండి. మనం ఎంత దలసరి వేసుకున్నా కూడా ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా తిరిగేసుకుందాం. చూడండి, కలర్ అయితే బాగా వచ్చేసింది. ఇది కూడా తీసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీ అండి, సూపర్ ఫ్రెండ్స్. నాకు నేను చెప్పుకునేది కాదు, మీరు ఒకసారి ట్రై చేయాల్సిందే కంపల్సరీ. నేను ఒకసారి ట్రై చేసిన తర్వాతే మళ్ళీ మీకు చూపిస్తున్నా. ఇలా అయితే పెట్టేసుకుందాం. స్లోలో పెట్టుకోండి స్టవ్ అయితే. మళ్ళీ వేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఉండవుతే మనకి ఇంత సైజు రావాలండి. నేనైతే పెద్దగా తీసుకుంటున్నాను, నాకు ఇలాగే ఇష్టం అండి. చిన్నపిల్లకి అయితే చిన్న చిన్నగా వేయండి, పెద్దవాళ్ళకి అయితే పెద్ద పెద్దగా వేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీ అండి.
జస్ట్ ఇలా అంతే. చూడండి ఫ్రెండ్స్, నేను అన్నీ వేసిన తర్వాత మీతోటి చూపించేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అన్నీ కూడా అయిపోయినాయి. ఫటాఫట్ ధనాధన్ అని చాలా ఈజీ అండి. లాస్ట్గా అయితే ఇలా అయితే వేసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. చూడండి, చాలా చాలా టేస్టీ అండి. చాలా బాగున్నాయి కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. సూపర్ అండి. చూడండి ఫ్రెండ్స్, మైదా పిండి బొంబాయి రవ్వ క్రంచీ క్రంచీగా వడలు అయితే రెడీ అయిపోయినాయండి. చాలా చాలా టేస్టీ అండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. వావ్, క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. తప్పు రైట్ ఉంటే కనుక కామెంట్ పెట్టండి, సరి చేసుకుంటా. చూడండి, ఒకటైతే టేస్ట్ చేసేద్దామా ఎలా వచ్చినాయి ఏంటి అని. చూపించేస్తానండి. సూపర్ ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. అద్దుర్సండి టేస్ట్ అవుతాయి వాటికి, చాలా బాగున్నాయి. ఓకే, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితేనే లైక్ చేయండి. చాలా చాలా టేస్టీ అండి. మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను నేను మీకు. సూపర్ అండి. ఆనియన్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా అలాగే ఉంది. మగవాళ్ళు చేలిన దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాక ఏమైనా స్నాక్స్ అడుగుతారు కదా, ఇలా అయితే తయారు చేసి పెట్టండి ఫ్రెండ్స్. చాలా ఇష్టంగా తింటారు. ఆఫీస్ నుంచి అది వస్తారు కదండి మగవాళ్ళు, అప్పుడు కూడా ఇలా అయితే తయారు చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి వస్తారు కదండి, జాబులకు వెళ్ళి వస్తారు కదా పిల్లలు, అప్పుడు ఇలా అయితే తయారు చేసి పెట్టండి ఫ్రెండ్స్. చాలా ఇష్టంగా తింటారు. బయట వర్షం పడుతుంటే ఇలా వేడివేడిగా ఇలా క్రిస్పీ క్రిస్పీగా వేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. అందరూ పిల్లలు, పెద్దవాళ్ళు, బామ్మలు, తాతలు అందరూ ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీ అండి. మీకైతే చూపించాను. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో. లోపల కూడా అంతా ఆనియన్సేనండి, ఫుల్ ఆనియన్స్. మైదా బొంబాయి రవ్వ తక్కువ, మనకు ఓన్లీ వడ వస్తానికి అంతే వేసుకోవాలండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నేను చెప్పేది కాదండి, మీరు ఒకే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. చూడండి ఫ్రెండ్స్, మగవాళ్ళు కూడా ఇష్టంగా తింటున్నారండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయంటండి. సూపర్ అని సైక్ చేస్తున్నారు. చూడండి, మీరు కూడా కంపల్సరీ ఇలా చేసుకున్నట్టు తినండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ అండి.